హాయ్ అండి, నమస్తే. ఈరోజు స్లాబ్ ఎలా లే చేసుకోవాలో తెలుసుకుందాం. ముందు మనం బీమ్ బాటమ్స్ నిలబెట్టుకుంటాం. ఆ తర్వాత మనం ఐదర్ ఐరన్ సెంటరింగ్ వాడి లేదా షీట్ సెంటరింగ్ వాడి 0 లెవెల్కి మనం సెంటరింగ్ లే చేసుకుంటాం. మనం మేజర్గా సెంటరింగ్ కింద సపోర్ట్స్ ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. 21 డేస్ దాకా లోడ్ మొత్తం అవే బేర్ చేస్తాయి కాబట్టి. తర్వాత మనం ఇంజనీర్ ఇచ్చిన బార్ బెండింగ్ షెడ్యూల్ని ఫాలో అవుతూ బీమ్స్ ఇంకా స్లాబ్ బార్ బెండింగ్ చేసుకోవాలి విత్ ప్రాపర్ స్పేసింగ్ బిట్వీన్ స్టిరప్స్. బీమ్స్కి అయితే 12 mm, 16 mm, 20 mm, 25 mm మ్యాక్సిమం స్టీల్ యూజ్ చేస్తాం. అండ్ స్టిరప్స్కి వచ్చేసి 8 mm యూజ్ చేస్తాం. స్లాబ్కి మనం 8 mm స్టీల్ యూజ్ చేస్తాం. అండ్ స్టెయిర్ కేస్కి మనం 10 mm స్టీల్ యూజ్ చేస్తాం. ల్యాండింగ్కి కూడా 10 mm యూజ్ చేస్తాం. స్టెయిర్ కేస్ అయితే మన కంఫర్ట్ని బట్టి 11 inch ఆర్ 12 inch థ్రెడ్ పెట్టుకోవచ్చు. అలాగే హైట్ కూడా మన కంఫర్ట్ని బట్టి 5 inch ఆర్ 6 inch పెట్టుకోవచ్చు. మేమైతే ఇక్కడ ఆర్ఎంసీ కాంక్రీట్ యూజ్ చేసాము. మనం మిల్లర్ మిక్సింగ్ కాంక్రీట్ని కూడా యూజ్ చేయొచ్చు. M25 గ్రేడ్ అయితే బెటర్. స్లాబ్ లేయింగ్ ప్రాసెస్లో మేజర్గా వైబ్రేటర్ అనేది ఎక్కువ పార్ట్ ప్లే చేస్తుంది అన్నమాట. అది ఎంత బాగా పెడితే స్లాబ్ అంత నీట్గా వస్తుంది. బీమ్స్ కూడా. మనం స్లాబ్ వేసిన తర్వాత ఒక 2 to 3 hours గ్యాప్ ఇచ్చి లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేస్తే చాలా మంచిది. మనం స్లాబ్ వేసిన తర్వాత రోజు మనం సిమెంట్ మోటార్తో వాటర్ పాండ్స్ వేసుకోవాలి. వాటర్ పాండ్స్ వేసుకొని దాంట్లో వాటర్ని నిలబెట్టుకోవాలి. అలా ఒక 21 days దాకా క్యూరింగ్ చేసుకుంటే దానికి 100% స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది. ఇలాంటి మరెన్నో సివిల్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్ని ఫాలో అవ్వండి.